Hi sir. Hi. Hearty congratulations on your silver jubilee of Preminchukundam Raa. Thank you very much. Yeah, we are very we are honored to be with you in this interaction. I'm honored to be with students, film students. Yeah. It's my pleasure. I Well, 25 years I still can't believe it. Yeah. But guarantee ga 50th year celebration kuda I'll be here with some students. Hope so, yeah. Sir. For sure. Hopefully, we in this next 25 years journey of yours, hope we'll also continue with you. I'm sure, 100%. I'm Yeah. sure. You guys will be celebrating 25 years of your first film. So I'll be here. Hopefully. Sir, so I want to start my first question. Yeah. మీరందరూ అందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్టూడెంట్సేనా? No, sir. ఓ యాక్టింగ్ వచ్చి కొంతమంది యాక్టింగ్ ఆల్సో. ఓ నైస్. ఓకే, గుడ్. సారీ మా, టెల్ మీ. Yeah. So this is your Preminchukundam Raa is your first debut and movie, right? Yeah. So what are the challenges you faced to start your first project? నాకు లక్కీగా సురేష్ బాబు గాడ్ ఫాదర్ కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఛాలెంజెస్. నిజంగా ఆనెస్ట్లీ ఐమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. ఓన్లీ థింగ్ ఏంటంటే దానికి ముందు ఒక సినిమా స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. Some 2 years before that there was a film that I started shooting with Venki, same Suresh Babu producing. Adi because of some script, we were not very happy with the script, adi aapesam. So for me asalu there was no, nizanga cheppalante I was really lucky that I got a break with Suresh because he's a friend. So danvalla asalu there was no struggle for me nizanga. It was that way, it was kind of like, but the process was a very fascinating process. Endukante actual ga అంటే చాలా మందికి తెలుసు అనుకుంటాను, there was actually we were working on another script. ఆ సినిమా ఆ టైటిల్ కూడా గుర్తులేదు నాకు. పరుచూరి బ్రదర్స్తో కూర్చుని ఇంకో స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తుంటే ఇది లక్కీగా సురేష్ బాబు ఒకరోజు పిలిచి ఒక కథ విన్నాను, నువ్వేమైనా కనెక్ట్ అవుతావు దీనికి. యాక్చువల్లీ ఇట్ వాజ్ ఇంకో డైరెక్టర్కి చెప్పారు ఈ కథ. ఇది దీన్రాజ్ వెళ్ళి ప్రేమించుకుందాం రా కథని ఇంకో డైరెక్టర్కి చెప్పారు. యాక్చువల్గా ఆయనకి నచ్చలేదు, నాకు ఇమ్మీడియట్గా నేను కనెక్ట్ అయిపోయాను. సో ఐ సెడ్ అరే దిస్ ఇస్ ఐఎమ్ డ్రాపింగ్ ది అడవి మనిషి అని ఇది ఒరిజినల్. యాక్చువల్గా అది చూడండి, సీ హౌ ఇట్ వర్క్స్. జస్ట్ ఇమాజిన్ అ టైటిల్ లైక్ దాట్. అసలు that was the original script that we were working for. Adi we dumped it and I jumped into this. Tamasha ఏంటంటే ఒరిజినల్ కథ అంటే ఈవెన్ దిస్ చాలా మందికి తెలుసు. ఒరిజినల్ కథలో వెంకటేష్ హీరో కానీ లవ్ స్టోరీ వాజ్ నాట్ వెంకటేష్ లవ్ స్టోరీ. మీకు గుర్తుందో లేదో, వెంకటేష్ కర్నూలుకి వెళ్తాడు టు బీ విత్ హిజ్ సిస్టర్ అండ్ బ్రదర్ ఇన్ లా. వాళ్ళకు ఒక ఇంటర్మీడియట్లో ఒక చదువుకునే ఒక అబ్బాయి ఉంటాడు. వాడు పక్కింటి అమ్మాయితో లవ్లో పడితే వాళ్ళ ప్రాబ్లమ్స్ని వెంకటేష్ యాజ్ హీరో వెళ్ళి, ఎందుకంటే ఆల్రెడీ వెంకటేష్ హ్యాస్ ప్లేడ్ సీనియర్ ఇది క్యారెక్టర్స్. అది నేనన్నా అరే వెంకటేష్ని పెట్టుకొని మిగతా వాళ్ళకి లెట్స్ మేక్ ఇట్ ఇన్ టు వెంకీస్ లవ్ స్టోరీ అని చెప్పి దెన్ వీ చేంజ్ ఇట్. సో స్క్రిప్ట్ వర్క్ వాజ్ హ్యాపీగా జరిగిపోయింది అంతా. ఐఎమ్ టెలింగ్ ఇట్ వాజ్ లైక్ ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ కేక్ వాక్ లాగా అయిపోయింది నాకు నిజంగా. ఇట్ వాజ్ లైక్ చాలా హోంవర్క్ చేసాం. దట్ వాజ్ లాట్ ఆఫ్ స్క్రిప్ట్ మీద. ఐ థింక్ మిగతా సినిమాలకి అంత టైం తీసుకోలేదు, బట్ ఈ సినిమాకి అంత టైం తీసుకున్నాం. ఆల్సో బికాస్ వెంకీ వాజ్ బిజీ షూటింగ్ ఫర్ సమ్ అదర్ ప్రాజెక్ట్. అది కొంచెం డిలే అవడం వల్ల నాకు కొంచెం టైం దొరికింది టు సిట్ అండ్ ఫైన్ ట్యూన్. సో నేను షూటింగ్కి వెళ్ళే టైంకి ఇట్ వాజ్ ఆల్రెడీ ద హోల్ ఫస్ట్ షాట్ టు లాస్ట్ షాట్ ఆల్రెడీ మైండ్లో ఉండిపోయింది. దెర్ వాజ్ నథింగ్. నేను ఇప్పుడు ఏమనుకున్నాను మైండ్లో స్క్రిప్ట్ వర్క్ వాజ్ వాట్ యు సీ ఎక్సెప్ట్ ఫర్ స్మాల్ చిన్న ఇది తప్ప వాట్ వాజ్ ఇన్ మై హెడ్ ఈజ్ వాట్ యు సీ ఇన్ ద ఫిల్మ్. సో దట్ వే సురేష్ వెంకీకి అసలు థ్యాంక్స్ టు దోస్ ఫెలోస్. మా ఫ్రెండ్సే నాకు. బట్ ఎంతమంది చూసారు సినిమాని మీరందరూ? అసలు ఇందాక చెప్పారు మీరు, ఇంకా అప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు పుట్టలేదు. చాలాసార్లు చూసాను సార్, మోస్ట్ రిపీటెడ్. నాకు ఐ టెల్ యూ బికాస్ సమ్ ఆఫ్ యూ ఆర్ ఇన్ డైరెక్షన్ కోర్స్. జస్ట్ బిఫోర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు వెంకటేష్ పెద్ద స్టారు అండ్ హీ వాజ్ డూయింగ్ అ ఫిల్మ్ విత్ అ న్యూ డైరెక్టర్. నాకు తెలిసి ఆఫ్టర్ అ లాంగ్ గ్యాప్ తర్వాత ఒక కొత్త డైరెక్టర్తో తను చేస్తున్నాడు, ఆల్రెడీ అ స్టార్.
సో ఎక్కడో అన్న కాబట్టి సురేష్కి ఒక చిన్న నర్వ్ ఉంటుందిగా, తమ్ముడిని అసలు ఒక కొత్త డైరెక్టర్ చేతిలో పెడుతున్నాం, సో ఆ టెన్షన్ ఉంటుంది. నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఐ థింక్ some 1 month before the shooting, script was locked in. Jayanth, see, he knows I make ad films and corporate films. So he said, Jayanth, how are you visualizing this film అని అడిగాడు ఒక రోజు. నేను మీకు సినిమా గుర్తుందో లేదో, నేను టప్పని ఐ థాట్ ఆఫ్ వన్ సీక్వెన్స్. అప్పుడు హౌ డు ఐ టెల్ అ ప్రొడ్యూసర్ ఇది తను కన్విన్స్ చేయాలి దట్ ఐ కెన్ విజువలీ కైండ్ ఆఫ్ షూట్ ద ఫిల్మ్ అని. ఒక సీక్వెన్స్ గుర్తుకొచ్చింది. ఈ అమ్మాయి కావేరికి తెలుస్తుంది పక్కింట్లో ఓవర్ ద వాల్ వెంకటేష్కి ఎంగేజ్మెంట్ అవుతుంది, అందుకే వెళ్ళాడు హైదరాబాద్కి అనేసరికి షీఈ్ హార్ట్ బ్రోకెన్. సో నేను అన్నాను, అది విని ఇమీడియట్గా నెక్స్ట్ సీక్వెన్స్లో ఏంటంటే షీఈ్ ఇన్ ద షవర్ సురేష్. సో అది కొన్ని సీన్ ఏది ఆన్ పేపర్ లేదు. సో దిస్ షవర్ సీన్ అండ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ వాజ్ నేను విజువలైజ్ చేసి చెప్పింది. షవర్ సీను షీల్ బీ క్రైమ్, అక్కడి నుంచి ఆ షవర్ నుంచి వి టిల్ డౌన్ టు అవర్ ఫేస్ షీఈ్ క్రైమ్. ఐ వాంటెడ్ అ షాట్ ఆఫ్ ద ఫీట్, ఆ డ్రైన్లో అంటే దట్ హర్ టియర్స్ ఆర్ గోయింగ్ డౌన్ ద డ్రైన్ లాగా. ఆ డ్రైన్ నుంచి ఐ సెడ్ ఐ విల్ కట్ టు అ డ్రైనేజ్ ఆన్ ద రోడ్ where that's direction department కాబట్టి నేను చెప్తున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ వన్ సీన్ టు అనదర్. డ్రైన్లో వర్షం వల్ల డ్రైన్ ఇస్ ఓవర్ఫ్లోయింగ్. దాంట్లో నుంచి ఫోకస్ షిఫ్ట్ చేస్తే ఆటోలో వెంకటేష్ వస్తున్నాడు, వర్షం పడుతుంది, చూస్తాడు అమ్మాయిని చూస్తాడు త్రూ అవుట్ ద రెయిన్. ఐ కెప్ట్ రెయిన్ యాజ్ ది ఏది మెటఫోర్, నాట్ ద మెటఫోర్, ది ఏది ద ట్రాన్సిషన్ థింగ్ బిట్వీన్ సీన్స్. ఆ వర్షంలోనే హాయ్ అంటాడు, అమ్మాయి చూసి లోపలికి వెళ్ళిపోతుంది, కంగారు పడతాడు. దెన్ ఈ కమ్స్ లోపలికి వెళ్ళి విండో ఓపెన్ చేస్తే అమ్మాయి అవతల సైడ్ మళ్ళీ వర్షం, కంటిన్యూ ద రెయిన్. చూస్తే అక్కడ షీఈ్ అవుట్ సైడ్ దేర్, షీ షట్స్ ద విండో. వీడు అప్సెట్ అయిపోతాడు. నెక్స్ట్ మళ్ళీ రెయిన్, ఆ రెయిన్ నుంచి మళ్ళీ రెయిన్కి షిఫ్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ స్టిల్ రెయినింగ్. కాలేజ్కి వెళ్తుంటుంది అమ్మాయి గొడుగు పట్టుకుని, వీడు ఫాలో అవుతాడు సైకిల్లో, మళ్ళీ రెయిన్. So I continued that rain sequence for about five scenes or 6 scenes or continuously rain as the symbol for their heartbreak. అని ఇది విన్న తర్వాత సురేష్ బాబు నెక్స్ట్ వీక్ షెడ్యూల్ షూటింగ్ అన్నాడు. సో బై టెలింగ్ హిమ్ దిస్ హీ వాజ్, అంటే ఒక ప్రొడ్యూసర్ని ఎలా కన్విన్స్ చేయాలో, దిస్ ఇస్ లిటిల్ ఆల్ యూ ఇన్సైట్స్ టు. సో ఐ రిమెంబర్ దిస్. సో సురేష్ ఫేస్లో ఒక చిన్న ఒక లైట్ వెలిగింది అసలు. దెన్ ఈ సెడ్ ఓకే, వై వెయిట్ టిల్ నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీకే ప్లాన్ చేసేసుకోండి షూటింగ్ అన్నాడు. సో ఇట్స్ లైక్ ఇట్స్ అబౌట్ హౌ యూ నాట్ జస్ట్ కన్విన్సింగ్ ద ప్రొడ్యూసర్, బట్ ఆ సీక్వెన్స్కి కొంచెం చిన్న డెప్త్ ఇవ్వడం. యూ కెన్ ఆ వర్షం లేకుండా కూడా చేసేయచ్చు, ఇట్ విల్ స్టిల్ హ్యావ్ ద సేమ్, ఇది ఇంపాక్ట్ విల్ స్టిల్ బీ ద సేమ్. బట్ దీనివల్ల ఒక చిన్న ఆల్సో అప్పుడు డిటిఎస్ కొత్తగా వస్తుంది. సో ఐ వాంటెడ్ టు హియర్ దట్ డిటిఎస్ సౌండ్. ఐ సెడ్ సురేష్, ఇన్ డిటిఎస్ ఇట్ విల్ సౌండ్ వెరీ గుడ్. ఫైనల్గా డిటిఎస్ చేయలేదు, వీ డింట్ హ్యావ్ ద టైమ్. అండ్ ఆ రోజుల్లో థియేటర్స్, అన్ని థియేటర్స్ లేవు, డిటిఎస్ థియేటర్స్ సిటీలోనే 2 హైదరాబాద్లో అప్పుడు. సో ఎందుకు లేని మామూలు మోనో ప్రింట్, యాక్చువల్గా ఇట్ వాజ్ నాట్ ఈవెన్ స్టీవ్ అసలు. సో దట్స్ హౌ వీ. సో ఏంటంటే దీస్ థింగ్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ కాబట్టి దీస్ లిటిల్ థింగ్స్ యాడ్ కొన్ని, ఆ చిన్న పోప్ అంటామే, దట్స్ వాట్, గార్నిష్, దట్స్ వాట్ ఇట్ ఈస్. సో హీ గాట్, దెన్ హీ స్టార్టెడ్ షూటింగ్. సో ఏంటంటే అది సినిమా మొత్తం షూటింగ్ అంతా కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయాం. సురేష్ కంగారు పడేవాడు, ఏంటో అంత రిలాక్స్డ్గా ఉన్నాం. స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచి ఐ మీన్ ఇందాక మీరు ఒక చేంజ్ చెప్పారు. సో అట్లాగా ఐ మీన్ ఇట్స్ నాట్ యువర్ ఓన్ స్క్రిప్ట్, వేరే వాళ్ళ స్క్రిప్ట్ని మనం అడాప్ట్ చేసుకొని దాన్ని ప్రొసీడ్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం, అది డైజెస్ట్ చేసుకోవడానికి. అండ్ అందులోనూ ఫర్ ద ఫస్ట్ టైం ఇట్స్ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్. అండ్ ఐ మీన్ ఆ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ని అంత కన్విన్సింగ్ లవ్ స్టోరీతో బ్లెండ్ అనేది ఎట్లా అయింది సార్? ఆ ప్రాసెస్ మీరు అడాప్ట్ చేసుకొని దాన్ని మీరు ఎలా తీసుకెళ్ళారు? No, see, a lot of it is script-లోనే ఉంటుందమ్మా. It's all, there's no adaptation on it. You only try and visually make it better.
నాకేంటంటే నాకు చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే నాకు ఇది థియేటర్ బ్యాక్గ్రౌండ్, నాటకాలు వేసేవాడు స్కూల్ డేస్ నుంచి. సో ఏమవుతుందంటే నాటకాలు అనేసరికి మనకి ఆల్రెడీ ప్రింటెడ్, వెదర్ వీ డూ షేక్స్పియర్ ఆర్ వెదర్ వీ డూ ఆస్కర్ వైల్డ్ ఎనీ, అంటే ఇంగ్లీష్ ఎక్కువ చేసేవాడిని, మనకి ఆల్రెడీ పబ్లిష్డ్ నాటకాలు ఉంటాయి. సో వీ టేక్ అ షేక్స్పియర్ థింగ్, మనకేంటి షేక్స్పియర్ది ఎప్పుడో 400 years బ్యాక్ రాసిన నాటకాలు. వాట్ డు వీ డూ నౌ, ఆ స్క్రిప్ట్ పెట్టుకుని దట్ బికమ్స్ ద బేస్, దట్ ఈస్ నాట్ ద బైబిల్. మనం ఏం చేస్తాం, మనం ఇదే బైబిల్ అనుకుంటాం. కాదు, డైరెక్టర్ జాబ్ ఇస్ ఆ బైబిల్ని మేక్ ఇట్ యువర్ ఓన్ అండ్ డూ. ఇప్పుడు షేక్స్పియర్ది హ్యామ్లెట్ ఉంది, ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 400 years నుంచి చేస్తూనే ఉన్నారు. ఎవ్రీ డైరెక్టర్ విల్ నౌ, యూ యాజ్ అ డైరెక్టర్ దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తావు, ఆ రిటర్న్ స్క్రిప్ట్ని. ఇప్పుడు దీన్రాజు పరుచూరి బ్రదర్స్ ఇచ్చిన స్క్రిప్ట్ని హౌ కెన్ ఐ మేక్ ఇట్ బెటర్ విజువలీ, ఇట్స్ ఆన్ పేపర్, మనం విజువల్గా దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేస్తాం అనేది ఇట్స్. సో నాకేంటంటే బికాజ్ ఐ వాజ్ సో యూస్ టు ఇది సో కాల్డ్ బైబిల్ని ఎలా బెటర్ చేయాలనేది ఆల్రెడీ మెంటలీ ఉంది కాబట్టి కైండ్ ఆఫ్ ఇట్ బికేమ్ ఈజీ ఫర్ మీ టు విజువలైజ్ ఇట్. సో ఇట్ వాజ్ నాట్ అ టఫ్ జాబ్. కంటిన్యూ టు దట్. అండ్ ఆ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ అనేది ఫస్ట్ టైం కదా సార్. సో విజువల్గా ఫ్యాక్షన్ ఇట్లా ఉండాలి, ఆ గెటప్స్ కానీ ఆ మేక్ ఓవర్ కానీ అవి ఎట్లా ప్లాన్ చేశారు సార్? అంటే వీ డిడ్ రీసెర్చ్. అంటే అటు వెళ్ళిపోయాము, నేను అశోక్ బాబు అందరం వెళ్ళి పరిటాల రవి గారిని ఆయన్ని కలిసాము. వీ వెంట్, సో వీ సా ఆ లొకేషన్కి వెళ్ళాం, వీ సా ద హోల్ డ్రైనెస్ ఆఫ్ ద హోల్ థింగ్. నేను అందుకే అది రెక్కి వెళ్ళినప్పుడు వెన్ ఐ సా దట్ హోల్ డ్రై లొకేషన్, అందుకే ఐ గాట్ దట్ ఫస్ట్ షాట్ ఇన్ ద ఫిల్మ్. మీకు గుర్తుందో లేదో, ఓపెనింగే దేర్ వన్ జస్ట్ టు షో వాట్ ఇట్ ఈస్ లైక్. అందుకే ఆ తేలు పెట్టి అసలు ఫస్ట్ షాట్ తేలుతోనే స్టార్ట్ చేశాను, జస్ట్ టు కైండ్ ఆఫ్ షో దట్స్ వాట్ దట్ టెరెన్ ఇస్. సో ఇట్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ మీ. నాకు కూడా అస్సలు ఫ్యాక్షన్ గురించి ఏం తెలియదు, బట్ బికాజ్ ఆఫ్ పరిటాల రవి గారు వీ వెంట్ దేర్, ఆయనే వచ్చాడు మాతో పాటు టు షో అస్ ద లొకేషన్, థింగ్స్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. అసలు భయం వేసింది, బట్ ఇట్ వాస్ టెరిఫిక్. దట్ డ్రైనెస్, అందుకే వీ గేవ్ దట్ ఫిల్మ్ ఆల్సో దట్ చిన్న కలర్ టోన్ ఇచ్చాం, జస్ట్ టు గివ్ ఇట్ దట్ స్లైట్ కొంచెం బ్రౌనిష్, జస్ట్ టు గివ్ ఇట్ దట్ లిల్ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. 25 years మ్యాన్, ఐ స్టిల్ కాంట్ బిలీవ్ ఇట్. సార్ ఇప్పుడు ఇందులో ఇంటెన్స్ సీన్స్ అంటే హీరో హీరోయిన్ కలిసే విధానం కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ వాళ్ళు జర్నీ, అంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం, ఈ జర్నీ కానీ ఇప్పుడు ఈ క్యారెక్టర్ డెవలప్ చేసేటప్పుడు ఈజ్ ఇట్ ఇన్ ద స్క్రిప్ట్ ఆర్ యూ హ్యావ్ ప్లాన్డ్ ఇట్ క్యారెక్టర్స్ ఇలా మారాలని? కాదు, బికాజ్ ఒరిజినలీ ఇట్ వాజ్ నాట్ వెంకటేష్ క్యారెక్టర్ కాబట్టి we changed it and డెవలప్ చేసుకుంటూ ద ఫస్ట్ థింగ్ వాజ్ నాకు హుక్ ఏంటంటే, నాకు యాజ్ అ డైరెక్టర్ వాట్ ఐ లైక్డ్ వాజ్ బిగినింగ్ 5 minutesలోనే హీరో పారిపోతాడు ఒక సిచ్యువేషన్ నుంచి. ఒక ఫైట్ కాలేజ్లో ఒక చిన్న గొడవ అయింది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ చెప్పి, ఇంక్లూడింగ్ తల్లిదండ్రులు, నువ్వు వెళ్ళి దాక్కోరా ఎక్కడన్నా అనేసరికి హీరో వెళ్ళి దాక్కుంటాడు. ఈ గోస్ టు అనదర్ ప్లేస్ అనేసరికి వాట్ ఈస్ ద క్యారెక్టర్, ఆటోమేటిక్లీ ఈజ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్, ఈజ్ నాట్ యువర్ సూపర్ హీరో, ఈజ్ నాట్ యువర్ మాస్ హీరో అన్నది నాకు, అరే ఇట్ విల్ బీ నైస్ ఫర్ ఆల్రెడీ స్టార్, బట్ ఇట్ విల్ బీ నైస్. సో ఏంటంటే ఆడియన్స్కి ఇది న్యాచురల్ కదరా అని మనం చెప్పేస్తున్నాం మనం. సో దాట్స్ వాట్ ఐ లైక్డ్ అబౌట్. సో హీ బికేమ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్. హీ వాజ్ నాట్, అదే యూజువల్గా ఏంటంటే మనం ఏం రాస్తాం హీరోకి అనేసరికి, ఇలా ఫ్రెండ్స్ వచ్చి చెప్తే అరే దాక్కోరని వాడిని 2 పీకి వెళ్ళి విలన్ దగ్గరికి వెళ్ళి వాడి ఇంట్లో దూరి వచ్చాను చెత్త కొడతాను అని చెప్తాడు హీరో. బట్ హియర్ గిరి అనే క్యారెక్టర్, సరేరా ఇట్స్ సేఫర్ ఫర్ మీ, లెట్ మీ గో అనేది హీ బికేమ్ అ నార్మల్ క్యారెక్టర్. సో ఏంటంటే ఈ సినిమానే నార్మల్గా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నార్మల్గానే ట్రీట్ చేయాలి, ఈజ్ అనదర్ పక్కింటి అబ్బాయి లాగే ఉండాలి అనేది వాజ్ వాట్ ఐ లైక్ స్ట్రేట్ అవే ఇమీడియట్గా. నేను యాజ్ అ డైరెక్టర్ కనెక్ట్ అయింది. సో దెన్ న్యాచురలీ వీ మేడ్ ఎవ్రీథింగ్ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్. అందుకే ఎవరు ఓవర్ యాక్ట్ చేయడం కానీ అసలు ఎక్కడ, ఈవెన్ ద విలన్ అసలు ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఉండదు. ఐ మేడ్ షూర్ దట్ ఈవెన్ శ్రీహరి, అంతవరకు శ్రీహరి కామెడీ విలన్ చాలా చేశాడు విలన్గా,
బట్ ఐ వాంటెడ్ హిమ్ టు అండర్ప్లే, అది ఇంపార్టెంట్. సో అది ఐ థింక్ అన్నీ వర్కౌట్ అయ్యాయి. సో ఐ థింక్ పీపుల్ కనెక్టెడ్ విత్ దట్. కొంచెం డిఫరెంట్గా ఉండింది అందరికీ, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ వాజ్ డిఫరెంట్. సో ఐ థింక్ అండ్ అబౌట్ ద కామెడీ సీన్స్ యాజ్ వెల్, హెల్దీ కామెడీ సార్, అంటే ఆ సీన్స్ సెపరేట్గా దానికోసం పెట్టే ఉన్నట్టు కాకుండా డయాగ్నల్గా చంద్రమోహన్ గారిదిని గుండు హనుమంతరావు గారిది ఆ పేపర్ ఇసిరే, అంటే అది ఇంటెలిజెంట్గా జస్ట్ వాచ్ చూడాలంటే ఎవరైనా ఇలాగే చూడాలి. ఆయన కాఫీ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవడం అండ్ చిన్నపిల్లలతో పాటు ఒక ఫన్ చేయడం సార్. అండ్ బాబు మోహన్ గారు ఒక రైటర్, ఆ రైటర్ కవితలు చెప్తూ అది ఒక సరదాగా వస్తున్న కామెడీ సీన్స్ మధ్యలో అలా డయాగ్నల్గా వస్తున్నట్టు. అవును, అంటే అంతకుముందు ఏంటంటే మనకు అలవాటు ఏంటంటే, బికాజ్ నేను కూడా సురేష్లో అసిస్టెంట్ డైరెక్టర్ 3 సినిమాలు చేశాను దానికి ముందు. అలవాటు ఏంటంటే అప్పటికి ఒక సెపరేట్గా ఒక కామెడీ ట్రాక్ అనేది ఉండేది, ఇది కథకి సంబంధం లేకుండా. ఇందులో ఏంటంటే వీ డెంట్ వాంట్ టు డూ దట్. దట్ వాజ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ వాజ్ ద డెసిషన్ దట్ వాజ్ టేకెన్. న్యాచురల్గా వెళ్తున్నాం కాబట్టి అది కూడా న్యాచురల్గానే ఉండాలని చెప్పి క్యారెక్టర్స్ ద్వారా, పిల్లల ద్వారా. ఇప్పుడు ఆ చిన్న పాప ఏంటి మావయ్య హైదరాబాద్లో అమ్మాయిలే లేరా అనేది, ఇట్స్ సచ్ అ న్యాచురల్ థింగ్. దానికి ఒక సీన్లా క్రియేట్ చేయలేదు, చాలా క్యాజువల్గా చెప్పేసి వెళ్ళిపోతుంటుంది. దట్ ఈస్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ దిస్. ఇవన్నీ స్క్రిప్ట్లో ఉంది. ఇట్స్ నాట్ దట్ ఇట్ వాజ్ ఇది స్పాట్లో ఇంప్రూవైజ్ చేసిందని కాదు. సో I think it carried that. So naturally, ఆ intensity అనేది. See, I'll tell you something else. Film school guys కాబట్టి లవ్ స్టోరీస్లో ఎప్పుడు ఎడిటింగ్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు సినిమా చూస్తుంటే నేను లాట్ ఆఫ్ ట్రాలీ షాట్స్ వాడాను సినిమాలో. అట్ బిగినింగ్ నుంచి సీన్లో కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ మూమెంట్. కెమెరాని స్టాటిక్గా ఉంచకూడదు, అది ఓల్డ్ స్కూల్ అనేది నా. ఐ ఆల్వేస్ కెప్ట్ దట్ వన్ ఎక్స్ట్రా, కొంచెం చిన్న లెంగ్త్. ఐ ఆల్వేస్ సే వెన్ హీరో అండ్ హీరోయిన్ ఆర్ లుకింగ్ అట్ ఈచ్ అదర్, ఒక సెకండ్ ఎక్స్ట్రా ఇవ్వండి. మనకేంటంటే టప్ 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 అని కట్ చేస్తుంటాం, మనకి అది ఫర్ అ లవ్ స్టోరీ జస్ట్ గివ్ ఇట్ దట్ వన్ ఎక్స్ట్రా 24 frames. దానివల్ల ఏమవుతుందంటే మ్యూజిక్ డైరెక్టర్కి గివ్స్ హిమ్ స్కోప్ టు గివ్ దట్ వన్ మోర్, ఒక 2 notes యాడ్ చేస్తాడు. అండ్ దట్ హెల్ప్స్ ఎస్పెషలీ ఇన్ అ లవ్ స్టోరీ. అది మైండ్లో పెట్టుకుని ఐ రిమెంబర్ దట్ ఈస్ వై ఆ ఇంటెన్సిటీ అంటావే, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ ఆ ఎక్స్ట్రా క్యారెక్టర్, దట్ వన్ ఎక్స్ట్రా ఐ బ్లింక్. కీప్ దట్. మన యూజువల్గా ఏంటంటే ఎడిటర్స్ ఐ బ్లింక్ టప్ అని కట్ చేసేస్తారు. వద్దు, లెట్ దట్ ఐ బ్లింక్ బీ దేర్. It adds so much to it. That is the magic in a love story. That giving it that little 24 frames వల్ల అసలు ఏమి సినిమా half an hour పెరగదు. సో దట్ ఈస్ వాట్. అండ్ అబౌట్ ద కెమెరా యాంగిల్ సార్, ఇప్పుడు హీరోయిన్ గురించి ఇంట్లో తెలిసిపోయినప్పుడు జయప్రకాష్ నారాయణ గారికి, వాళ్ళ ఫాదర్కి, ఇంటికి వచ్చి చంద్రమోహన్ గారిని అందరినీ బెదిరించేసి తన ఇంట్లోకి వెళ్ళినప్పుడు డైరెక్ట్ వెంకటేష్ గారు అది తెలుసుకొని డైరెక్ట్ తనకి వార్నింగ్ ఇస్తారు, ప్రేమకి లొంగుతుంది, పెద్దరికాని కాదు. అప్పుడు ఆ కెమెరా యాంగిల్ ఆ అమ్మాయి దగ్గరికి, కావేరి దగ్గరికి వెళ్ళినప్పుడు కెమెరా ఇలా కొంచెం టిల్ట్ అయ్యి వెంకటేష్ గారు మొత్తం ఒకలా కనబడుతుంది సార్. ఈజ్ ఇట్ యువర్ ఐడియా ఆన్ దట్? Yeah, it was I wanted it tilted like that because that is where the that shift in power comes in. So అందుకే ఫ్రేమ్ లో వెంకటేష్ becomes dominant than JP. అంతవరకు జయప్రకాష్ అన్ని లో యాంగిల్లో పెట్టాను. ఇట్స్ అ స్టాండర్డ్ కెమెరా టెక్నిక్. లో యాంగిల్ పెడితే ఎలివేట్ అయిపోతాడు పవర్ అనేది. ఇట్స్ నార్మల్ కామన్ సెన్స్ ఫర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫర్ ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్స్ ఆర్ ఎనీబడి. ఇప్పుడు అందరూ ఇప్పుడు నన్ను అడిగితే ఆడియన్స్లో ప్రతి ఒక్కడు డైరెక్టరే. మనం సినిమా థియేటర్లో కూర్చుని వాళ్ళు చూసేవాడు. సో దే ఆల్ నో దిస్. I wanted it to be very clear that this is the slow shift. Venki is becoming a little more powerful. It's a usual thing. It's nothing new about it. So adi in camera lo during the take shift cheyadam anedi was different. At that time it was new for us. Screen ఒకసారి 70 mm చూస్తుంటే ఆడియన్స్ కి ఒక ఫిగర్ చాలా పెద్ద హైలో కనబడుతుంది. I really like these were all, I'm telling you, I enjoyed making that film. Yes. దాని తర్వాత ఫర్ మీ కెరియర్ బికేమ్ లైక్ అన్ని ప్రాజెక్ట్స్ అయిపోయాయి. కానీ ద థింగ్ వాజ్ బికాజ్ ఐ గాట్, అందుకే అంటాను టేక్ టైమ్ ఆన్ ద స్క్రిప్ట్, డోంట్ హరీ ఇట్ అప్. నాయుడు గారు చెప్పేవారు, ది గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్
వేస్ట్ మనీ ఆన్ వైట్ పేపర్ అమ్మా, డోంట్ వేస్ట్ నోట్స్. సో ఇట్స్ వర్త్ ఇట్ టు స్పెండ్ దట్ ఎక్స్ట్రా మంత్ ఆర్ టూ ఫైన్ ట్యూనింగ్ ద స్క్రిప్ట్. అప్పుడు షూటింగ్ బికమ్స్ ఈజీ. మీరు ఇప్పుడు ప్రేమించుకుందాం ఇప్పుడు ప్రజెంట్ తీయాలనుకుంటే ఎలాంటి చేంజెస్ చేస్తారు, ఎవరితో తీస్తారు సార్? ఇంపాసిబుల్ మా, ఇట్స్ ఐ డోంట్ థింక్ వీ కెన్ రీమేక్ దట్. కష్టం, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్ అట్ దట్ టైం. ఫ్యాక్షన్ కొత్తది, ఇప్పుడైతే అసలు బోర్ కొట్టేసింది. అసలు ఫ్యాక్షన్ అనేసరికి అసలు థియేటర్కి వెళ్ళరు జనాలు ఇప్పుడు. సో ఇట్ ఆల్ ఫెల్ ఇన్ టు ప్లే. కొన్నిసార్లు అన్నీ కుదురుతాయే, అది అప్పుడు అలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ సంబడి వాస్ సేయింగ్, అరే దాన్ని హిందీలో రీమేక్ చేద్దాం అనేది. ఇట్ విల్ నాట్ హిందీలో వర్కౌట్ అవ్వదు. బికాజ్ ఎందుకంటే ఫ్యాక్షన్ అనేది మనకి ఆల్రెడీ సెట్ అయి ఉంది, మనకి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యామా తెలుసు మనకి. వీ నో ద బ్యాక్ స్టోరీ ఆఫ్. సో ఆడియన్స్ గోస్ ప్రిపేర్డ్. అక్కడ వాళ్ళకి దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్. ఇప్పుడు బీహార్లో సెట్ చేసినా కూడా ఇట్ విల్ నాట్ హ్యావ్ ద సేమ్ ఇంపాక్ట్. ఎందుకంటే ఇట్స్ నాట్ అ యూనివర్సల్ సబ్జెక్ట్. ఇట్స్ అ నైస్ సింపుల్ లవ్ స్టోరీ. ఆ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ వల్ల అది ఎలివేట్ అయింది. అంతేగాని ఐ డోంట్ థింక్ వీ కెన్, ఇంపాసిబుల్ టు ఇవాళ ఆడియన్స్కి. ఇట్ విల్ నాట్. ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్ ఫర్ దట్ టైమ్. ఓకే సార్, ఇప్పుడు లిటిల్ హార్ట్స్ సీన్ ఉంది కదా సార్ మూవీలో, అది నా ఫేవరెట్ సీన్. అసలు మీకు ఆ ఐడియా ఎలా వచ్చింది ఆ సీన్ పెట్టాలని? అది చాలాసార్లు చెప్పాను. అది కూడా ఇట్ వాజ్ నాట్ ఇన్ ద స్క్రిప్ట్. నాకు అక్కడ హీ వాజ్ సపోజ్ టు ఓన్లీ గివ్ దట్ గ్రీటింగ్ కార్డ్ ఇవ్వాలి. హీరో హ్యాస్ టు గివ్ కావేరీ ద గ్రీటింగ్ కార్డ్. నాకెందుకో అది గ్రీటింగ్ కార్డ్ అక్కడ పెడితే అసలు ఇట్ లుక్ కొంచెం ఏదో చిన్న ఎంప్టీనెస్ కనిపించింది నాకు. ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ అ రోజ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. నాకు ఇదే అంటారే కొన్నిసార్లు అన్నీ కుదురుతాయని. బిహెచ్ఎల్లో ఆ కాలనీలో షూటింగ్ చేస్తున్నాం. నాకు లక్కీగా అక్కడ ఒక పాన్ డబ్బాలో ఇది కనిపించింది. టక్కని తీసి పెట్టేసాం అంతే. అదే లిటిల్ హార్ట్స్ లాస్ట్లో హీరోయిన్. అది దాన్ని మళ్ళీ అది పెట్టాం కాబట్టి మళ్ళీ కొన్ని సీన్లు యాడ్ చేసాము. దట్ వాజ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ యాక్చువల్గా. ఆ లిటిల్ హార్ట్స్ సీను ఏది సైకిల్ మీద ఫాలో అయ్యి లిటిల్ హార్ట్స్ ఇవ్వడం అనేది వాజ్ ద ఫస్ట్ డే షూటింగ్. అది లిటిల్ హార్ట్స్ పెట్టాం కాబట్టి దెన్ వీ వెంట్ బ్యాక్ ఇన్ ది ఈవినింగ్, అరే ఇది పెట్టాం సో మనం దీన్ని రిపీట్ చేద్దాం. అందుకే ఇంట్రోల్లో కూడా చాలా క్యాజువల్గా ఒక సీన్ ఉంటుంది. ఇతను వెళ్ళి ఏదో కొంటాడు అక్కడ బస్ స్టాప్లో, ఆ లిటిల్ హార్ట్స్ పాకెట్ కింద పడిపోతుంది. సో దోస్ లిటిల్ థింగ్స్ వీ యాడెడ్ దేర్ విచ్ వాజ్ నాట్ ఇన్ ద స్క్రిప్ట్. మళ్ళీ క్లైమాక్స్లో ఇది అమ్మాయి వచ్చి ఇవ్వడం వీడికి, నీకు లిటిల్ హార్ట్స్ ఇష్టం అని. మళ్ళీ ఇంట్రోల్ పాయింట్లో కూడా ఫాలో అయ్యి ఇంటికి వెళ్తాడు. ఏమైంది కావేరి నీకు అంటే ఈ అమ్మాయి డైలాగ్ 10 రూపాయలకు పెట్టి లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ కొనడం కాదు, లవ్కి వేరే వాల్యూ ఉంటుందో ఒక చిన్న డైలాగ్ ఉంది, నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెండ్ బికాస్ వీ సా దట్ లిటిల్ హార్ట్స్ ప్యాకెట్. ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. సినిమా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సాంగ్ ఉంది, ఇట్ హ్యాస్ అ గ్రేట్ లిరికల్ వాల్యూ. లైక్ ఒక పని అయిపోతుంది బాబు అప్పటి యూత్కే కాదు, అప్పుడు నేను పుట్టలేదు కూడా, బట్ అది నేను ఇప్పుడు విన్నా కూడా చాలా రిలేటబుల్గా ఉంటుంది. అన్నిసార్లు అండర్లైన్ చేయకండి బాబు, అప్పుడు ఇంకా పుట్టలేదు అంటే దాని వాల్యూ చెప్పాలి విన్నాను ఆల్రెడీ. అది ఇప్పటికే కాదు, ఇంకా ఇంకో 25 years అయినా కూడా ఆ సాంగ్ యూత్కి బాగా రిలేటబుల్గా ఉంటుంది. సో ఆ లిరికల్ వాల్యూ అండ్ మ్యూజిక్ గురించి. ద సాంగ్ కేమ్ నాట్ యాజ్ అ ట్యూన్. యూజువల్గా మనం ఏం చేస్తాం, మన నాట్ ఫర్ 20, 30, 40 years నుంచి ఫర్ మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ ఇస్తాడు, ఆ ట్యూన్కి మనం ఎవరినో పిలిచి లిరిక్ రాస్తాం. చంద్రబోస్ కేమ్ విత్ లిరిక్స్. సార్ నా దగ్గర లిరిక్లు ఉన్నాయి ఒకసారి చూడండి అంటే వీ లవ్ ద లిరిక్స్. ఆ లిరిక్ మణి అప్పుడు మనీష్ శర్మ వాజ్ డూయింగ్ ఎందుకంటే ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడు ఆల్రెడీ హీ వాజ్ ఇన్ హాస్పిటల్, ఆయనకి హీ వాజ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్. సో మణికి ఆ లిరిక్ ఇస్తే మణి కంపోజ్ ద ట్యూన్ ఫర్ ఇట్. సో ఇట్ కేమ్ యాజ్, అందుకే లిరికల్ వాల్యూ, బికాజ్ చంద్రబోస్ హ్యాడ్ ద ఫ్రీడమ్ టు రైట్ వాట్ హీ వాంటెడ్. తనకి ఇది యూత్ ఆ కాలేజ్ కుర్రాళ్ళు వాళ్ళకి లాస్ట్ డే ఆఫ్ కాలేజ్ ఎలా ఉంటుంది ఆ ఫీల్తో రాశాడు బోస్. సో దాంతో సో దాట్స్ వై దిస్ లిరికల్ వాల్యూ. లేకపోతే ఏమవుతుంది, లిరిక్ వాళ్ళకి పాపం
ట్యూన్ ఇచ్చి అందులోనే మీనింగ్ కావాలండి అంటాం. పాపం వాళ్ళు ఏమిస్తారు మీనింగ్, టబక టబక టబక, అందుకే అసలు డుమ్ 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 ఇవే వస్తుంటాయి. అంటావా బికాస్ ద ట్యూన్ కమ్స్ ఫస్ట్, అన్ఫార్చునేట్లీ. సో లిరిసిస్ట్కి దేర్ హ్యాండ్స్ ఆర్ కఫ్డ్. ఇట్స్ టఫ్ ఫర్ లిరిసిస్ట్, ఇట్స్ అ టఫ్ టైమ్. సో అండ్ వన్ మోర్ థింగ్, ఓపెనింగ్ అయిపోయాక మొత్తం స్క్రీన్ అంతా రెడ్ అయిపోతుంది. రెడ్ అయిపోయాక వైట్ కలర్లో పడుతుంది ప్రేమించుకుందాం రా అని. సో అక్కడ రెడ్ వైలెంట్కి సింబాలిజం ఇస్తుంది, లవ్కి సింబాలిజం ఇస్తుంది. వాటిలో మధ్య ఇక్కడ పీస్ ఉంటుంది, లైక్ వైట్లో పడేసరికి ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది. సో ఆ ఐడియా మీదేనా లేకపోతే పోస్ట్ ఎడిటర్దా? లేదు, వి ప్లాన్డ్ ఇట్. ఎందుకంటే యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు సీ ద రెడ్ ఫ్రమ్, అంతకుముందు ఏంటంటే సీక్వెన్స్ గుర్తుంది, అశోక్ వచ్చి హీ సీజ్ హిజ్ బ్రదర్స్ డెడ్ బాడీ దర్. సో ఒక చిన్న కోపంతో యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు జూమ్ ఇన్ ఆన్ టు హిస్ ఐస్, అండ్ ఆ ఐస్లో రెడ్ నుంచి పుల్ బ్యాక్ టు రెడ్ స్క్రీన్ అండ్ ద టైటిల్స్ కమింగ్ ఆన్. దట్ వాజ్ ఆల్ ప్లాన్ బిఫోర్ హ్యాండ్. ఇట్ వాజ్ నాట్ ఇన్ ద పోస్ట్ ప్రొడక్షన్ ప్లాన్ అని కాదు. బిగినింగ్ నుంచి ఆ రెడ్ నుంచి స్లోగా ట్రాన్సిషన్ ఇన్ టు వైట్ అని. సో అండ్ ఐ వాంటెడ్ టు చేంజ్ ద మూడ్ ఆల్సో. ఆ మూడ్ నుంచి ఓ పని అయిపోయింది బాబుకి రావడానికి యూ నీడ్ టు బ్రింగ్ దట్ ట్రాన్సిషన్, అది ఇంపార్టెంట్. ఇట్ వాజ్ ఆల్ ప్లాన్డ్. దీని కంటిన్యూషన్ అండ్ ఓపెనింగ్ సీక్వెన్స్లోనే మొత్తం స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్ అన్నది ఉంటుంది. ఓపెనింగ్ సీక్వెన్స్ ముందే చెప్పేస్తాం. అది అంటే మామూలుగా అయితే అది స్టోరీలోకి తీసుకెళ్ళి క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ ఎక్కడో ఇంటర్వెల్ టైంకి అట్లాంటి సీన్ వస్తే సంథింగ్ న్యూ అని ఫీల్. కానీ మీరు ముందే అది చెప్పేశారు. అది ఎట్లా అంటే మీ ఐడియా లేదా స్క్రిప్ట్లోనే? అది స్క్రిప్ట్లోనే ఉండింది. ఇట్ వాజ్ వెన్ దీన్రాజ్ నరేటెడ్ ఇట్, ఇట్ వాజ్ దేర్. కొన్ని అండర్లైన్ చేసాం. ద థింగ్ ఇస్, అందులో ఇది శ్రీహరి కళ్ళ ముందే వాళ్ళ ఫాదర్ని చంపడం అనేది వాజ్, ఐ థింక్ పర్చూరి బ్రదర్స్ ఏదో దే కేమ్, దే వాజ్ అ లాట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఎవ్రీబడి. అదే అంటున్నాను కదా, స్క్రిప్ట్ మీద అందరూ వెన్ ద టీమ్ సిట్స్ అండ్ వర్క్స్, వెన్ యూ హ్యావ్ అ గుడ్ బేస్ ఫౌండేషన్ ఉన్నప్పుడు, అరే ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని అందరూ కూర్చుని. సో బ్రదర్స్ వర్క్డ్ అవుట్. సమ్ ఆఫ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్ ఆల్సో, ఆదిత్య, కాశీ, వీళ్ళందరూ, జల్దంకి సుధాకర్, ఆల్ పార్ట్ ఆఫ్ ద టీమ్. we all sat down together, discussed it. ఎక్కడో సమ్వేర్ ఆ శ్రీహరి క్యారెక్టరు ఫాదర్ని చంపేసినా కూడా రైట్ అన్న అంటాడు. సో ఏంటంటే హీఈస్ జేపీ అనే క్యారెక్టరు ఈజ్ దట్ పవర్ఫుల్ అని అండర్లైన్ చేయడానికి. అండ్ ఐ డెంట్ వాంట్ ఇట్ టు బి డ్రమాటిక్, చెప్పి వదిలేయడం. ఎందుకంటే ఆడియన్సెస్ టుడే అసలు అప్పుడే చెప్పేవాడిని, ఎప్పుడు మన చేతిలో రిమోట్ అనేది వచ్చిందో ఆర్ అటెన్షన్ స్పాన్ హెస్ బికమ్ స్మాలర్. ఎందుకంటే మనం అప్పుడే ఆ రోజుల్లోనే 90s ఒక ఛానల్ బోర్ కొడితే 3 minutes తర్వాత మార్చేస్తాం. మనకి 3 minutes అటెన్షన్ స్పాన్. ఆ 3 minutesలోనే మనం టప్పని చెప్పేయాలి. సో అందుకే ఇట్స్ అ వెరీ షార్ట్ ప్రీ టైటిల్ స్టోరీ, బట్ ఇట్ షుడ్ హ్యావ్ ఇంపాక్ట్ అండ్ అండర్లైన్ చేయాలి. ఇట్ వర్క్డ్ అవుట్. సార్, కమింగ్ టు డీలింగ్ విత్ యాక్టర్స్, అంటే మన వెంకీ సార్ చాలా అప్పటికి మంచి హీరో, ఈజ్ బిగ్ హీరో, బిగ్ స్టార్. అండ్ అంజనా గారు షీఈస్ అ డెబ్యూటెంట్, రైట్? సో వాళ్ళకి అంటే ఒక డెబ్యూటెంట్ యాక్ట్రెస్ని, ఒక స్టార్ హీరోని మీరు ఎలా డీల్ చేశారు? లైక్ ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యారా? లేదమ్మా, నాట్ అట్ ఆల్. ఏమిటంటే వెన్ యూర్ డీలింగ్ విత్ యాక్టర్స్ ఆర్ ద మోస్ట్ సెన్సిటివ్ పీపుల్. ఎందుకంటే వాళ్ళకి ఇట్స్ దేర్ ఫేస్ ఆన్ స్క్రీన్. సో వాళ్ళకి యాక్టర్స్ స్టూడెంట్స్ ఉన్నారుగా, సో ఐఎమ్ షూర్ యూ నో వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. వాళ్ళకి తెలుసు, బికాస్ దేర్ ఫేస్ ఇస్ ఆన్ స్క్రీన్. వాళ్ళు అంత దట్ సెన్సిటివ్ టు, అరే నా ఇంత పెద్ద స్క్రీన్ మీద కనిపిస్తుందంటే దే విల్ బీ, దే ఆర్ వెరీ సెన్సిటివ్ పీపుల్. సో వెన్ యూర్ డీలింగ్ విత్ సెన్సిటివ్ పీపుల్, పుట్ యువర్ హ్యాండ్ అరౌండ్ దెమ్. భుజం మీద చేసి వాళ్ళని నువ్వు చేయగలవు అని చెప్పగలిగితే యూ విల్ ఫైండ్ యాక్టర్స్ విల్ డూ ఎక్స్ట్రాడినరీ వెల్. వాళ్ళని భయపెట్టి, ఐ సీన్ అ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇది ఆర్టిస్టుల మీద అరవడాలు, బూతులు వచ్చేస్తుంటాయి. దట్స్ నాట్ ద రైట్ వే. నన్ను అడిగి ఇట్ ఈస్ మై పర్సనల్ థింగ్, బికాస్ దే ఆర్ సో సెన్సిటివ్. పుట్ యువర్ ఆర్మ్ అరౌండ్ దెమ్. రే నువ్వు చేయగలవరా, యూ కెన్ డూ ఇట్, జస్ట్ కొంచెం టేక్ యువర్ టైం, కావాలంటే వెళ్ళి ఒక దమ్ము కొట్టురా కైండ్ ఆఫ్ ది. బట్ ఐఎమ్ సెయింగ్ దట్ ఈస్ హౌ, ఐఎమ్ నాట్ సెయింగ్ ఐ టోల్డ్ అంజలా టు గో అండ్ స్మోక్, బట్ ఐఎమ్ సెయింగ్ you just had to
ఎంకరేజ్ అంతే, యూ కెన్ డూ ఇట్ అని కన్విన్స్ చేయడమే అంతే. దట్ ఈస్ వాట్ ద డైరెక్టర్స్ జాబ్ ఇస్. నేను అందుకే ఎప్పుడు చెప్తుంటాను, ఇట్స్ నాట్, ద నేమ్ షుడ్ నాట్ బి డైరెక్టర్ టైటిల్, మేనేజింగ్ డైరెక్టర్ అనేది ఉన్నాయి. అందరినీ మేనేజ్ చేయాలి. ద సేమ్ థింగ్ విత్ నాట్ జస్ట్ ది ఆర్టిస్ట్, ఇంక్లూడింగ్ ద క్రూ, కెమెరామ్యాన్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, ఎడిటర్స్కి. ఇట్ ఈస్ అబౌట్ వాట్ ఈస్ యువర్ జాబ్ టు గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఎవ్రీబడి, అంతేగా. దట్స్ వాట్ ఇట్ ఈస్. సో ఇట్ వాజ్ నాట్ వెంకీతో ఆల్రెడీ యూ డోంట్ హ్యావ్ టు, అసలు నేను ఏం చెప్పవసరం లేదు వెంకటేష్కి. హీ న్యూ ద స్క్రిప్ట్. మోస్ట్ టైమ్స్ ఇది 1 rehearsal and 1 take అంతే. కొంతమంది ఇప్పుడు శ్రీహరికి, జయప్రకాష్కి కొంచెం టైం పట్టింది, ఎందుకంటే వాళ్ళకి యూజువల్గా దానికి ముందు కొంచెం లౌడ్గా చేసేవారు. ఐ హ్యాడ్ టు కాదమ్మా ఇది లిటిల్ మోర్ న్యాచురల్, ఐ వాంట్ ఇట్ టు బి న్యాచురల్ అని చెప్పడం. ఇట్స్ అబౌట్ డైరెక్టర్స్ జాబ్ ఇస్ టు గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఎవ్రీబడి. దట్స్ వాట్ ఐ ట్రైడ్ డూయింగ్. సో కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ సిల్వర్ జూబ్లీ. నువ్వు కూడా చెప్పేసి పర్లేదు, నేను అప్పుడు పుట్టలేదు. నేను పుట్టలేదు సార్ అప్పుడు. సో బేసికలీ ఇప్పుడు అదే స్క్రిప్ట్ ఇప్పుడు వస్తే దాంట్లో మీరు ఏ చేంజెస్ చేస్తారు ప్రజెంట్ టైంకి మ్యాచ్ చేయడానికి? స్క్రిప్ట్లో నేను ఐ విల్ నాట్ చేంజ్ ఎనీథింగ్. ఓన్లీ థింగ్ ఇస్ ఇందాక అడిగినట్టు, ఐ డోంట్ నో వాళ్ళ ఆడియన్స్కి అది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు కానీ, బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. అప్పుడు there were certain things, నేను ఐఎమ్ టెలింగ్ యూ నా ఓపెన్లీ, అందరికీ ఐ థింక్ సురేష్కి అందరికీ తెలిసిందే ఏంటంటే, there were certain things నాకు యాజ్ అ డైరెక్టర్ నాకు నచ్చలేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెషలీ ది యాక్షన్ పోర్షన్స్. ఎక్కడో సమ్వేర్ అంత న్యాచురల్గా తీసుకెళ్ళింది కొంచెం యాక్షన్ సీక్వెన్స్లో, స్పెషలీ సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ అంతా పెద్దగా లేదు అసలు. సెకండ్ హాఫ్లో ఎక్కడో సమ్వేర్ కొంచెం కమర్షియల్ అయిపోయింది. ఫ్యాన్స్ కోసం అని ఆ ఎగ్జిబిషన్ ఫైట్, ఈవెన్ ద క్లైమాక్స్ ఫైట్ ఆల్సో కొంచెం చిన్న, ఇట్ బికేమ్ అ లిటిల్ మాసీ, కొంచెం కమర్షియల్ అనిపించింది నాకు. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఇవాళ ఆ స్క్రిప్ట్ ఇవాళ వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఐఎమ్ వెరీ డౌట్ఫుల్. ఇఫ్ ఇట్ ఇట్ వాస్ అదే అన్నాను కదా, ఇట్ వాస్ అట్ దట్ టైమ్, ఇట్ కేమ్ అట్ ద రైట్ టైమ్, అట్ ద రైట్ యునో విత్ ద రైట్ అట్మాస్ఫియర్. కానీ ఇవాళ ఆడియన్సెస్, ఇది ఎనీ ఫిల్మ్, unless there are masterpieces, I will not say Preminchukundam as a masterpiece, it's a good film. Every 5 years generation మారిపోతుంటుంది, మైండ్ సెట్లు మారిపోతాయి. సో ఎవ్రీ 5 years, దట్స్ యువర్ టైం అంతే, దట్స్ యువర్ టైం స్పాన్. సో యూ కాంట్ దాన్ని ఇప్పుడు మళ్ళీ రీమేక్ చేయడం అనేది ఇట్ విల్ నాట్ వర్కౌట్. ఎవరు చూడరు. ఇట్స్ ఐఎమ్ టెలింగ్ యూ వెరీ, వి సెల్ ఆన్ ద 25th year ఐఎమ్ టెలింగ్ యూ దట్ ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్. I always said throughout the making of the film, నేను సురేష్ we are making a good film, సురేష్ ఎంత హిట్ అవుతుందో తెలియదు నాకు, బట్ it's going to be a good film అని మాత్రం చెప్పేవాడిని throughout the shooting of the film. I was confident about that. I don't know if I'll make ఇవాళ జనరేషన్కి మీరు చెప్పండి, will it work out? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ అనేది ఇప్పుడు కొంచెం స్టేల్ అయిపోయింది. అప్పటికి ఇట్ వాజ్ న్యూ, సో ఇట్ కన్ లైక్ యా నో ద లవ్ స్టోరీ విల్ ఆల్వేస్ వర్క్. బట్ ఏంటంటే ఇప్పుడు ఐల్ టెల్ యూ సంథింగ్, బేసిక్గా ఏంటంటే ఆ రోజుల్లో తల్లిదండ్రులు అపోజ్ చేయడం అనేది వాజ్ అ బిగ్ ఇష్యూ అప్పుడు ఆ రోజుల్లో. ఇవాళ జనరేషన్ అసలు పోబే అంటారు ఫాదర్ని. సో అది దట్ అపోజిషన్ ఫర్ లవ్కి ఒక దే హ్యాస్ టు బీ అన్ యాంటగనిస్ట్ ఫర్ దిస్, నో. సో దట్ ఫాదర్ అంటే అఫ్కోర్స్ కొన్ని స్మాల్ టౌన్స్లో స్టిల్ ఈ ఆనర్ కిల్లింగ్స్ జరుగుతున్నాయి, బ్రదర్ వచ్చి చెల్లెల్ని చంపేయడం, ఇవన్నీ వీఆర్ సీయింగ్ ఇట్ ఈవెన్ నౌ, ఇట్స్ దేర్. బట్ అర్బన్ ఆడియన్సెస్కి అయితే అసలు అది తల్లిదండ్రులు అపోజింగ్ అనేది ఇట్స్ నాట్ అన్ ఇష్యూ అట్ ఆల్. ఇప్పుడు లవ్ స్టోరీ చేస్తే ఇట్ హ్యాస్ టు బి ఇంటర్పర్సనల్ ఇష్యూసే కానీ యూనో బిట్వీన్ ద బాయ్ అండ్ గర్ల్ ఇష్యూస్ ఉండాలి కానీ దే కాన్ బి
ఇప్పుడు ఫాదర్ వచ్చి ఏ నువ్వు చంపేస్తా అంటే ఏ నిన్ను చంపేస్తా అంటున్నాడు. సో దిస్ కైండ్ ఆఫ్, సో ఇట్స్ every 5 years it changes. So you'll have to keep thinking of new angles to a love story. But love will be eternal. Adi matram two people, whether it is love at first sight or whether it's through friendship, but love anedi is universal. There is nothing that won't change. What's your funniest memory from Preminchukundam Raa? Funniest idi guttechunne. I'll tell you something that happened. మేఘాలయ తాకింది సాంగ్కి స్విట్జర్లాండ్ వెళ్ళాం టు షూట్ ద సాంగ్. నాకు బాగా నచ్చిన సాంగ్ అది. సో వీ రియలీ ఎంజాయిడ్, వెంకీ ఎంజాయిడ్ డూయింగ్ హిస్ బిట్, అంజలా డాన్స్ మాస్టరు అసలు ఫుల్లీ చార్జ్డ్, వీ రియలీ ఎనర్జైజ్డ్ విత్ దట్ సాంగ్. షూటింగ్ అయిపోయింది. We were also excited. We were kind of like working at a very, ఎందుకంటే we shot the two songs, ఫారెన్లో చేసిన 2 songs ఇక్కడ రాగానే ఓపెన్ అయిపోయింది బాబు షూటింగ్ చేసి. ఈ 3 songs యాడ్ చేసి విత్ ఇన్ అ వీక్ వీ వర్ రిలీజింగ్ ద ఫిల్మ్. ఇట్ వాజ్ అంత బ్రేక్ నెక్ స్పీడ్లో చేస్తున్నాం, ఎందుకంటే May 9th అనేది ఫిక్స్ చేసాడు సురేష్ బాబు. ఇట్స్ అ వెరీ గుడ్ డే, మంచి రోజు. ఆ రోజు సెంటిమెంట్గా మంచి పెద్ద హిట్లు వచ్చాయి. ఇఫ్ ఇట్స్ May 9th అండ్ ఇఫ్ ఇట్స్ ఫ్రైడే సినిమా సూపర్ హిట్ అనేది అప్పుడు సెంటిమెంట్. హిట్ బర్స్లో 9th వచ్చేయాలి. సో వీ వర్ ఇన్ అ బిగ్ హరీ. వచ్చి స్విట్జర్లాండ్ వచ్చాం. వీ స్టార్టెడ్ ఎడిటింగ్ ద సాంగ్. చూస్తే మేఘాలయ తాకింది లాస్ట్ పల్లవి షూట్ చేయలేదు. మర్చిపోయాం. నేను బృందా మాస్టర్ కూర్చుని ఎడిటింగ్ రూమ్లో, ఎడిటర్ ఏమో సార్ ఈ షార్ట్స్ లేవు అంటే, బృందా మాస్టర్ నేను ఒకరొకరు చూసుకున్నాం. ఆ హరి, ఆ దీంట్లో ఆ ఎక్సైట్మెంట్లో ఆ లాస్ట్ ఎండ్ పల్లవి షూట్ చేయడం అసలు టోటలీ అసలు వీ జస్ట్ క్లీన్ ఫర్గాట్. మీరందరూ సినిమా చూసారా నోటీస్ చేశారా? అసలు ఇంకోసారి వెళ్ళి చూడండి ఆ సాంగ్ని. గో ఆన్ టు యూట్యూబ్ అండ్ సీ దట్ సాంగ్. అన్ని ఎన్జీ షాట్స్ ఆఫ్ ద ఫస్ట్ పల్లవి, ఎన్జీ షాట్స్ అన్నీ తీసి ఆ రోజులో ఫిల్ము. సో వీ కుంట్, ఇప్పుడంటే డిజిటల్ వీ కెన్ కైండ్ ఆఫ్ రిపీట్ దోస్ థింగ్స్. దేర్ వీ కుంట్ రిపీట్. వన్స్ a negative bit is used, we can't use the same, we can't duplicate that. NG shots నుంచి ఏది టేక్ 2, టేక్ 3, టేక్ 1 ఆ షార్ట్స్ అన్నీ తీసి యాడ్ చేసి బిట్లు చేసి ఫర్ అ లాంగ్ టైం. ఏది నాకు తెలిసి 100 days ఆడిన తర్వాత సురేష్ బాబుకి చెప్పాం, ప్రొడ్యూసర్కి. అప్పుడు సినిమా సూపర్ హిట్. మై గాడ్, అసలు ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్ మూమెంట్. అది బృందా మాస్టర్, నేను అండ్ అసిస్టెంట్ ప్రసన్న కూర్చుని అప్పుడు తమిళ్లో మాట్లాడుకునేవాడు. ఇన్నడా నీ కూడా, యూ ఆల్సో ఫర్గాట్, ఐ ఆల్సో ఫర్గాట్, యూ ఆల్సో ఫర్గాట్, ఐ ఆల్సో ఫర్గాట్, వాట్ టు డూ. అప్పుడు ఎడిటర్ వాజ్ లుకింగ్ అట్ us in a state of shock. How do we tell the producer, how do we tell the hero that we forgot to shoot the end pallavi? But we managed somehow, asalu bittle తీసి యాడ్ చేసి, just as a lesson in what you can do, ఎలా మాయ చేయొచ్చు అనేది. just watch the song one more time, you will see a lot of repeat shots. ఎవ్వరు నోటీస్ చేయలేదు అసలు. nobody noticed. The hero didn't notice, the producer didn't notice. That's the magic of editing. మీకు థియేటర్ డైరెక్షన్, ఫిలిం డైరెక్షన్లో ఎలా హెల్ప్ అయింది చెప్పగలరా? బికాస్ థియేటర్ దిస్ నో కెమెరా, ఓన్లీ డైరెక్టింగ్ ద ఎమోషన్స్ అండ్ బ్లాకింగ్ అనుకుంటా. అందుకే బ్లాకింగ్, యాక్టర్స్ని హౌ టు ట్యాకిల్ యాక్టర్స్. బ్లాకింగ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ డైలాగ్ చెప్పేటప్పుడు ఎట్ వెళ్ళాలి, ఏం చేయాలి, వాట్ ది యాక్టివిటీ ఆఫ్ ద హీరో ఆర్ ఆఫ్ ద క్యారెక్టర్, సారీ. దోస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ, ఇది థియేటర్ వల్ల నాకు వాట్ ఐ లెర్న్డ్. వెన్ కెన్ యూ, కొన్నిసార్లు థియేటర్లో ఊరికే డ్రామాటిక్ ఎఫెక్ట్ కోసం అని చెప్పి యాక్టర్ని ఆడియన్స్కి బ్యాక్ చూపించమంటాం. షో యువర్ బ్యాక్ టు ది ఆడియన్స్ అండ్ సే సమ్ డైలాగ్స్ అని, అది కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సీ, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ లెర్న్. టెక్నికల్గా యూ డోంట్ లెర్న్ ఎనీథింగ్ దేర్, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండ్ ఒక సుర్ అంటారు హిందీలో, అంటే ఒక పిచ్,
ఏది ఈ సీను ఈ లెవెల్లో చెప్పాలి, ఈ సీన్ ఈ పిచ్లో చెప్పాలి, ఈ డైలాగ్ ఈ రేంజ్లో చెప్పాలి, ఈ డైలాగ్ ఇవన్నీ నాకు థియేటర్ నాటకాల వల్ల నాకు సంథింగ్ దట్ ఐ లెర్న్డ్. ఎక్కడ వాయిస్ డ్రాప్ చేయాలి, ఎక్కడ పెంచాలి, ఎక్కడ స్పీడప్ చేయాలి. సి దీస్ ఆర్ పేసింగ్ అంటారు, సుర్ అంటాము. సుర్ అంటే స్వరం ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ టు కైండ్ ఆఫ్, ఇప్పుడు ప్లేయింగ్ అ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, యూ ప్లే సంథింగ్ అండ్ కొంచెం లాగుతాం, కొంచెం వీణ అనుకోండి, కొంచెం ఏం అనుకోండి. సి దోస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ లెర్న్. ఎవ్రీథింగ్ హ్యాస్ అ బీట్, ఒక రిథమ్ అని ఉంటుంది. అన్నీ ఒకే రిథంలో చెప్తే బోర్ కొట్టేస్తుంది, మొనాటనీ అంటాం. సో యూ కీప్ చేంజింగ్, ఎప్పుడు డ్రాప్ చేయాలి, ఎప్పుడు పిచ్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఐ లెర్న్. సో నాకు పెద్ద హెల్ప్ వాజ్ నాటకాలు, నాట్ టెక్నికలీ but in terms of emotions, how to build emotions, how to drop emotions. That is what I learned from నాటకాలు. ఈ సినిమాలో యాజ్ ఏ డైరెక్టర్గా మీరు మోస్ట్ ఛాలెంజింగ్గా ఫీల్ అయిన సీన్ ఏంటి? మోస్ట్ ఛాలెంజింగ్ అంటే సీన్స్గా పెద్దగా ఛాలెంజింగ్ లేదు, కానీ కదిరీలో షూట్ చేయడం మాత్రం ఛాలెంజింగే. రాయలసీమ, హార్ట్ ఆఫ్ రాయలసీమలో వెళ్ళి షూట్ చేయడం అనేది వాజ్ టెరిఫైయింగ్ ఫర్ మీ. ఎందుకంటే యాక్చువల్ లొకేషన్స్కి వెళ్ళాం, యాక్చువల్ స్పాట్స్, కొన్ని ప్లేసెస్, ద హౌసెస్ దట్ వీ షాట్ ఇన్. అది ఛాలెంజింగ్గా ఉండింది. కానీ బట్ నాకు యాజ్ అ ఫిల్మ్ మేకర్గా నాకు దే వాజ్ నథింగ్ రియలీ, బికాజ్ హోంవర్క్ చేసాం కాబట్టి. అందుకే దట్ ఈస్ వై ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ హోంవర్క్, వెదర్ ఇట్ ఈస్ డైరెక్టర్స్ ఆర్ యాక్టర్స్. హోంవర్క్ అని ఎందుకు అంటున్నాను, వెంకటేష్ ఆల్సో యూస్ టు డూ హోంవర్క్. ఎందుకంటే తనకి ఆల్వేస్ నాకు నెక్స్ట్ డే సీన్స్ ఏమున్నాయి అండ్ అవతల ద సెకండ్ డే సీన్స్ కూడా నాకు ముందే ఇచ్చేసేయండి అనేవాడు. వెంకటేష్ హీ కమ్స్ ప్రిపేర్డ్, హీ నోస్ దీనికి వచ్చిన సీన్, ఇది షూట్ చేసే సీన్కి ముందు 2-3 సీన్స్ ఏంటి, ఆ క్యారెక్టర్ వాట్ ఈస్ ద గ్రాఫ్, ఆ క్యారెక్టర్ ఎమోషన్స్ ఏంటి అనేది, ఇదంతా హోంవర్క్. సో నాట్ జస్ట్ స్క్రిప్ట్ డైరెక్షన్ సైడ్ హోంవర్క్ అనే కాదు, ఈవెన్ యాక్టర్స్ షుడ్ ఆల్సో డూ దేర్ హోంవర్క్. హోంవర్క్ చేసినప్పుడు ఇట్ బికమ్స్ అ కేక్ వాక్, ఈజీ. అసలు నేను అదే అన్నానుగా, ఫస్ట్ సినిమా అయినా కూడా ఒక చిన్న పిక్నిక్ లాగా అయిపోయింది సినిమా. దే వాజ్ అట్ నో పాయింట్ వాజ్ దేర్ ఎనీ, కొంచెం రిలీజ్ ముందు టెన్షనే తప్ప నాకు ఎక్కడ, ఇట్ వాజ్ నాట్ అ ఛాలెంజ్ అట్ ఆల్. అండ్ ఐఎమ్ హ్యాపీ టు సే దట్. అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు సురేష్ అండ్ వెంకీ, బికాజ్ అంత ఆ ఫెసిలిటీసు అంత ఇది టు గివ్ అ ఫిల్మ్ లైక్ దట్ టు మీ. I have to thank Suresh. Definitely it's there. Like we will not be sitting here like this. Sir, total number of working days? నాకు తెలిసి I think about 68 days, 70 days అనుకుంటానమ్మా. It was not more than that. అన్ని అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా షూట్ చేసాం, చాలా కట్ చేసాం కూడా, బికాజ్ ఇట్ వాజ్ నాట్ రిక్వైర్డ్. సమ్ సీన్స్ వర్ దేర్ నాట్ రిక్వైర్డ్, సో చాలా కట్ చేసాం. బట్ నాకు తెలిసి 72 దాటలేదు, ఆల్ ఇంక్లూజివ్. ఇది ఫైట్స్ గీట్స్ 4 days ఆఫ్ ఫైట్, 4 days అనుకున్నాను రఫ్గా, ఇంక్లూడింగ్ ద క్లైమాక్స్. సార్ అదే ఇందాకలా మీరు రియల్ లొకేషన్స్ గురించి అన్నారు కదా, సో ఆ క్యాన్వాస్ అన్నది ఇప్పటికీ ఫిలిం ఆన్ స్క్రీన్ చూసినప్పుడు చాలా భారీగా ఉంటుంది ఫిలిం. ఐ మీన్ ఆ బిల్డింగ్స్ కానీ ఒక రిచ్నెస్ ఉంటుంది ఫిలింలో. ఐ మీన్ అది ఓన్లీ రియల్ లొకేషన్స్ వల్ల వచ్చిందంటారు, లేదా ఏమైనా అందులోని సెట్స్ కానీ? ఏం లేదు, యాక్చువల్గా చూస్తే భారీ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కెమెరా లెన్సెస్, అంతే. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. యాక్చువల్గా మీరు చూస్తే హీరో ఇల్లు మీకు గుర్తుందా, ఇంత ఉంటుంది. అక్కడ ఇది కర్నూలు, ఇది మన కర్నూలులో ఇల్లు, హీరో ఇల్లు కూడా ఇంతే ఉంటుంది. పక్కింటి ఇది కావేరీ ఇల్లు కూడా కొంచెం లిటిల్ మోర్ స్పేస్, పిల్లర్స్ ఉన్నాయి కానీ, బట్ అదర్వైజ్ ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్, హౌ డూ యూ టెక్నికలీ, హౌ డూ యూ మేక్ ఈవెన్ అ స్మాల్ థింగ్ లుక్ బిగ్? Use a wider lens camera. So I used a lot of wide lens cameras in it just to give, and every time outdoor వెళ్ళినప్పుడల్లా I made sure that it was extremely wide. అందుకే కానీ అసలు లొకేషన్స్ వల్ల, దానివల్ల అసలు స్పాన్, బిగ్నెస్ ఎక్కడ అసలు ఇలా ఉండదు ఏది, ఇంక్లూడింగ్ ద విలన్స్ హౌస్. అంటే ఇప్పటికీ బిగ్ స్క్రీన్ మీద చూసే ఫిలిం లాగే అనిపిస్తుంది సార్, నాట్ ఓటీటీ కానీ బిగ్ స్క్రీన్ మీద ఇప్పటికే ఎంజాయ్ చేయొచ్చు. I'll tell you again, film students కాబట్టి, watch David Lean's movies. ఏది లారెన్స్ ఆఫ్ అరేబియా,
Dr. Zhivago, watch his films and see the lenses he uses. మీరు ఆ సినిమాలు చూస్తే మీకు ఇమ్మీడియట్గా అసలు అమ్మ జయంత్ ఇక్కడ నుంచి ఇది ఇక్కడ ఐఎమ్ నాట్ సెయింగ్ ఐ కాపీడ్, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూజింగ్ అ లెన్స్ అట్ వాట్ స్టేజ్ టు యూజ్ వాట్ లెన్స్ అనేది యూ జస్ట్ హ్యావ్ టు మేక్ డేవిడ్ లీన్ యువర్ గురు and you will realize how much you can do, how much wonders you can do. All these are, see, nenu meelaga I am always jealous of film school students, endukante I wanted to go, naku I didn't get a chance. So I am always jealous of you fellows, but naakentante luckyga I studied a lot. I read up a lot. Osmania University lo there used to be American Research Center అని ఉండేది. అందులో ఒక ఫేక్ మెంబర్షిప్ తీసుకొని అది కూడా డూప్లికేట్ ఆ రోజుల్లో ఐ గోట్ అ ఫేక్ కార్డ్ సమ్హౌ ఐ మేనేజ్ టు దాంట్లో నా ఫోటోగ్రాఫ్ వేసి ఒక డూప్లికేట్ మెంబర్షిప్ కార్డ్ తీసేసుకొని వెళ్ళిపోయేవాడిని. దట్ ప్లేస్ ఆ రోజుల్లో ఇన్ ద 80s 3 rows బుక్ షెల్వ్స్ ఆఫ్ ఓన్లీ ఫిల్మ్ మేకింగ్. దట్ బికేమ్ మై ఫర్ 1.5 years దట్ బికేమ్ మై ఫిల్మ్ స్కూల్. Every day I used to go there. అసలు రోజు ఒక బుక్ ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఇది ఎడిటింగ్ కానీ కెమెరా వర్క్ కానీ, ఆన్ బుక్స్ ఆన్ డైరెక్టర్స్, డిఫరెంట్ డైరెక్టర్స్. సో దాట్ బికేమ్ మై థియరీ నాలెడ్జ్ వచ్చిందండి. అండ్ సార్ లవ్ సీన్స్ వచ్చినప్పుడు ఓపెనింగ్ వాళ్ళు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నప్పుడు కానీ ఆ సీన్స్ అవుతున్నంతసేపు దెర్ విల్ బి ఒక కైండ్ ఆఫ్ స్పార్క్ ఆన్ ద స్క్రీన్. ఐ మీన్ ఆర్టిస్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్తో వచ్చే ఐలోని స్పార్క్ కానివ్వండి, లేదా ఆ క్లోజర్స్ పెట్టినప్పుడు స్క్రీన్ మీద ఒక గ్లో లాంటిది ఉంటుంది. అది మీరు పోస్ట్లో చేసిందా లేదా ఏమన్నా? లేదు, ఇట్ ఈస్ గెటింగ్ ది యాక్టర్స్ టు, నేను ఎప్పుడు చెప్తుంటాను యాక్టర్స్కి చెప్తుంటాను, నేను ఆల్వేస్ ఆ బ్యాచ్ యాక్టింగ్ బ్యాచ్ అనుకుంటాను. ఓ ఇదా చవి సారీ బ్యాక్ బెంచర్స్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ది ఐజ్. నేను ఇంతకుముందు 2-3 సార్లు చెప్పాను. సో దిస్ ఇస్ వాట్, మీరు ఆ సినిమా చూస్తే వెంకీకి కూడా ఒక చిన్న గ్లిటర్ ఉంటుంది ఐ. సేమ్ థింగ్ విత్ అంజలా. ఎవ్రీ టైమ్ దే లుక్ అట్ ఈచ్ అదర్, ఐ సెడ్ జస్ట్ ఐ వాంట్ యూ టు స్మైల్ విత్ యువర్ ఐజ్. ఫేస్ మీద ఉండకూడదు, లిప్స్ మీద రాకూడదు, ఇట్ షుడ్ బి ఇన్ ది ఐజ్. ఆటోమేటిక్లీ దెర్ విల్ బి అ లిటిల్ గ్లిటర్ దట్ కమ్స్ ఇన్, దట్ లిటిల్ గ్లో. ఇట్స్ యాజ్ అంత టెక్నిక్ అమ్మా. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. యూ కెన్ లెర్న్, యూ కెన్ న్యాచురల్ టాలెంట్ ఉంటే how to bring these little things is very easy. You just, as a director, you just have to make sure that they have that. Take low, just make sure that you have that little smile in your eyes, especially when you're doing love scenes. దాంట్లోని డైలాగ్స్ లేకపోయినా చాలా కన్వే అయ్యేలా చేశారు సార్. ఆ పర్ఫార్మెన్స్ కానీ అసలు డైలాగ్స్ ఉండవు కదా సార్ వాళ్ళిద్దరికి. యాక్సెప్ట్ అయిన తర్వాత బెలూన్స్ అయిన తర్వాతే మళ్ళీ వాళ్ళు మాట్లాడుకున్నారు. So that eye contact is also important. Sustain that eye contact. అది చాలా ఇంపార్టెంట్. కెమిస్ట్రీ అంటారు. హీరో మధ్య అసలు కెమిస్ట్రీయే లేదు. ఈజ్ బికాజ్ ఆ చిన్న ఐ కాంటాక్ట్ ఇస్ సో ఇంపార్టెంట్. యాజ్ అ డైరెక్టర్ యూ షుడ్ బి ఏబుల్ టు కన్విన్స్ దెమ్ టు హోల్డ్ దట్ ఐ కాంటాక్ట్. అప్పుడు అరే భలే కెమిస్ట్రీ అంటారు జనాలు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సార్ ఇప్పుడు లైక్ ఈ మూవీకి స్క్రిప్ట్ వచ్చేసి దీన్రాజ్ గారిది కదా. సో అంటే మీ జర్నీ విత్ యాజ్ అ డైరెక్టర్, మీరు మీ జర్నీ విత్ దీన్రాజ్ సార్, లైక్ ఒక డైరెక్టర్కి స్క్రిప్ట్ రైటర్కి ఉండాల్సిన బాండింగ్ గురించి ఏమైనా చెప్తారా? లైక్ as long as you're on the same page, Amma. The thing is, he was coming with a new idea, with a fresh idea. So you just have to share. Edi ego anedi, you should put it at leave it at home when you're sitting and working on a script. Because cinema anedi, it's a team effort. No one person, unless you're Satyajit Ray or something like that kind of thing, no one person, ఇది author antare, author films, and it's like those days are gone. Because then it used to be at one point the Hitchcock aa రోజుల్లో ఉండేవి, where he's in complete control. Now it's all a team effort. Everything has to fall into place. Preminchukundam Raa అదే జరిగింది. మ్యూజిక్ యాడ్ అయింది, అంజలా యాడ్ అయింది, స్క్రిప్ట్ యాడ్ అయింది, జయప్రకాష్ రెడ్డి యాడ్ అయ్యాడు, ఎవ్రీ లొకేషన్ యాడ్. సో ఐఎమ్ సెయింగ్, సో ఇట్స్ ఇంపార్టెంట్ టు లీవ్ యువర్ ఈగో బ్యాక్ ఎట్ హోమ్ అండ్ యూ బికమ్ అ ఫిల్మ్ స్టూడెంట్ విత్ ది రైటర్. అప్పుడు ఓపెన్ అయిపోతారు. సి హీ వాజ్ ఆల్సో న్యూ, నేను కొత్త. దో ఐ వర్క్డ్ యాజ్ అ అసిస్టెంట్ డైరెక్టర్ బిఫోర్,
సో వీ కుడ్ బ్రేక్ ఇట్ డౌన్ అండ్ బ్రేక్ బ్యారియర్స్ డౌన్, అది ఇంపార్టెంట్. నెవర్ ఎవర్ లెట్ ఈగో కమ్ ఇన్ టు నేను వాడికంటే గొప్ప, నేను వాడికంటే ఎక్కువ తెలుసు అనేది నాన్ సెన్స్. నోబడీ నోస్ ఎవ్రీథింగ్. అప్పుడు నేను ప్రతి సినిమా నాది పెద్ద హిట్ అయ్యేది. దట్ ఈస్ నాట్ జస్ట్ మీ, ఈవెన్ సంబడి లైక్ రాజ్ కపూర్ has had flops. I've always said Spielberg was also had. So nobody knows everything. We know some and we know a little. Ante tappa asalu. So as long as you have that rapport with your team, not just the writers, with your cameraman, with your music director, with your editors, you work as a team, then it gels. Well, simple example is like with cricket, if the captain has a big ego, how will he get the best out of his bowlers or his other batsmen? It's as simple as that. I'm just giving a simple simile. So when you're handling the movie, money is also included in that. సో డబ్బులు కూడా క్యారీ చేస్తూ డబ్బు ఖర్చు కూడా మనం మైండ్లో పెట్టుకుంటూ ఎంచుకున్న లొకేషన్స్ కానీ ఎంచుకున్న ఆర్టిస్టులు కానీ ఉంటాయి. సో వెన్ యూ ఆర్ సెలెక్టింగ్ ద ఆర్టిస్ట్, ఆర్ యూ సో పర్టిక్యులర్ అబౌట్ శ్రీహరిస్ క్యారెక్టర్ ఆర్ శ్రీహరి గారుస్ క్యారెక్టర్ ఆర్ గుండు హనుమంతరావు గారుస్ క్యారెక్టర్ అండ్ మోహన్ బాబు బాబు మోహన్ గారి క్యారెక్టర్స్, ఆర్ యూ సో పర్టిక్యులర్? ఆర్ ఒకవేళ ఆ టైంకి వాళ్ళు దొరకకపోతే దాని ఆప్షన్స్ ఏమన్నా మీరు అనుకున్నారు? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ సినిమాకి వెంకటేష్ బాబు గారు హీరో కాకపోయి ఉంటే హూమ్ యూ థింక్ యూ కెన్ డూ ఇట్ విత్ ఆ టైం ఓవరాల్? See, that way you can't kind of really, see, you're only speculating. Yes. You can't say without this person, could it have been I'll tell you something. See, this project wouldn't have happened if Venkatesh was not there. Aslu Venkatesh lekapothe aslu. But in terms of the other characters, entante always keep one thing in mind in the film industry. I'll little advise as one fellow who made his first film before you guys were born. ఈ ఇండస్ట్రీలో నోబడీ ఈజ్ ఇండిస్పెన్సిబుల్. అంటే ఇతను లేకుండా ఈ సినిమా అవ్వదు అనేది మాత్రం అది దే విల్ ఆల్వేస్ బీ సంబడి ఎల్స్. సో అది దట్స్ అది భ్రమ, దట్ థింగ్ అది ఇతను లేకుండా దే విల్ ఆల్వేస్ బీ సంబడి ఎల్స్. ఇప్పుడు ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ మేడ్ ప్రేమించుకుందాం రా, సంబడి ఎల్స్ వుడ్ హావ్ మేడ్ ప్రేమించుకుందాం. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇట్ వుడ్ హావ్ గాన్ టు అనదర్ డైరెక్టర్. ఇది లక్కీగా సురేష్ బాబు నాకు చెప్పాడు కాబట్టి, నాకు నచ్చింది కాబట్టి నేను డైరెక్టర్ అయ్యాను. ఇఫ్ సంబడి ఎల్స్ హ్యాడ్ లైక్, ఇఫ్ ది ఒరిజినల్ డైరెక్టర్ హ్యాడ్ లైక్డ్ ఇట్, దెన్ ఐ వుంట్ హ్యావ్ డైరెక్టెడ్. సో నోబడీ ఈజ్ ఇండిస్పెన్సిబుల్. ఇతను లేకుండా ఇది జరగదు అనేది మాత్రం అసలు అది భ్రమ. అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాజ్ వెల్ సార్, మీరు మ్యూజిక్ డైరెక్టర్తో కూర్చున్నప్పుడు సాంగ్స్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టోరీ రన్ అవుతున్నప్పుడు, హీరో హీరోయిన్ మధ్య జరుగుతున్నప్పుడు ఒక థీమ్ మ్యూజిక్, అట్స్ బ్యూటిఫుల్. ఇప్పుడు తను చెప్పినప్పుడు క్యారెక్టర్స్, ఆ ఎమోషన్స్ కూడా మ్యూజిక్ ప్లేస్ అ కీ రోల్. వెన్ యు ఆర్ సిట్టింగ్ విత్ ద మ్యూజిక్ డైరెక్టర్, వాట్ ఈస్ యువర్ సెన్స్? లైక్ నాకు ద ఫస్ట్ సాంగ్ నాకు ఆ సినిమాలో కంపోజ్ అయింది చిన్ని చిన్ని గుండెలు. నాకెందుకో అది బాగా నచ్చేసింది ఆ ట్యూన్. ఐ సెడ్ అరే దిస్ కెన్ బీ ద థీమ్ ఫర్ ద లవ్ సీన్స్ అనేది తను కంపోజ్ చేసినప్పుడే నాకు అనిపించింది. సో వెన్ ఫిల్మ్ వాజ్ రెడీ, వీ వర్ గోయింగ్ ఇన్ ఫర్ రీ-రికార్డింగ్, నేను మనీష్ శర్మకి చెప్పాను, అరే రిమెంబర్ ఐ సెడ్. సో అందుకే త్రూ అవుట్ యుల్ ఫైండ్ చిన్ని చిన్ని గుండెలు యాజ్ ద థీమ్ ఫర్ ద. సో అప్పుడే మైండ్లో సెట్ అయిపోయింది దట్ వాజ్ గోయింగ్ టు బి ద థీమ్ ఫర్ ద. సో నేను మనీకి వేరేం చెప్పలేదు. ది ఓన్లీ థింగ్ ఐ సెడ్ వాజ్, మిగతా ఎక్కడ అసలు ఐ గేవ్ మనీ ఆఫ్ కంప్లీట్ ఫ్రీ హ్యాండ్. తను మ్యూజిక్ తెలుసు, తనకి వై డు వి, నాకేం తెలుసు మ్యూజిక్ గురించి, హీ నోస్ వాట్ ఈస్ డూయింగ్. ది ఓన్లీ థింగ్ ఐ సెడ్ వాజ్ యూజ్ చిన్ని చిన్ని గుండెలు యాజ్ ద థీమ్ ఫర్ ద లవ్ ట్రాక్. ఎవ్రీథింగ్ ఎల్స్ ఫెల్ ఇన్ టు ప్లేస్. అతను ఇది జయప్రకాష్ రెడ్డిది ఒక థీమ్ ఇచ్చాడు. సో ఈ సెటప్ థీమ్స్ ఫర్ it became easy. See, once it's all planned and once you've done your homework, I'm saying the word homework that many times is only because also homework valla em avutundi, your production costs come down because you're already prepared. You know, in script is 110 pages or 20 pages or whatever it is. So మనం ఇంతే షూట్ చేస్తాం, ఇన్ని రోజులే చేస్తాం అనేది, once you've done your homework it becomes easy. హోంవర్క్ చేయలేదా 200 days 300 days షూటింగ్లో, అండ్ ప్రొడ్యూసర్ పాపం. సో ఇట్స్ ఇంపార్టెంట్.
సో దాట్స్ వన్ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ సురేష్ ప్రొడక్షన్స్. ఎందుకంటే హిస్ ఫాదర్ వాజ్ వెరీ, సురేష్ బాబు నాయుడు గారు వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ప్లానింగ్. సో యూ బ్రింగ్ ఇట్ డౌన్. ఆయన చెప్పేవారు 10 రూపాయలు ఖర్చు పెడితే ఇట్ షుడ్ లుక్ లైక్ యూ స్పెండ్ 100 రూపీస్ అని. సో 1 lakh set should look like make it look like it's a 10 lakh set. You were asking me, ఆ చిన్న బిగ్నెస్ అన్న. See, it's how it's in your hands as a director. It's in your hands. నీ చేతిలో to how to do it. సో వన్ మోర్ స్మాల్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మామూలుగా మేము ఎప్పుడైనా సురేష్ బాబు గారిని అప్రోచ్ ఒక కథ చెప్పాలంటే వాట్ ఈస్ హిస్ టేస్ట్ ఆఫ్ జానరస్ హీ? అది వీల్ హ్యావ్ ఓవర్ అ కప్ ఆఫ్ కాఫీ డిస్కస్. ఇందాక మీరు వైడ్ యాంగిల్ లెన్స్ గురించి చెప్తున్నారు కదా సార్. సో మీరు షార్ట్ తీసే ముందుగానే షార్ట్ డివిజన్ చేశారా? కొంచెం రఫ్లీ మైండ్లో ఉంటుందమ్మా. ఈవెన్ వెన్, బికాజ్ వన్స్ దట్ ద సీన్ ఇస్ రిటన్ డౌన్, అప్పుడే మీకు విజువలైజేషన్ వచ్చేస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే లొకేషన్కి వెళ్ళినప్పుడు ఇంకా ఇట్ బికమ్స్ లిటిల్ మోర్ క్లియర్. బట్ యు నో ఓపెనింగ్ ఇలా ఉంటుంది, ఫస్ట్ షాట్ ఇలా ఉంటుంది అనేది ముందే యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో నేను ఎక్కడ అందుకే సో there's not one extra shot that I took in that film except for some scenes. కొన్ని 2-3 సీన్స్ మిడిల్లో వచ్చాయి, బట్ వీ డింట్ థింక్ ఇట్ వాజ్ నెససరీ. తప్ప ఎక్కడ ఒక ఎక్స్ట్రా షాట్ తీయలేదు, బికాజ్ ఇట్ వాజ్ ఆల్రెడీ ఇన్ మై హెడ్. అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇందాక ఏది నాటకాల వల్ల కొన్ని అడ్వాంటేజ్, నాకు కొన్ని అడ్వాంటేజెస్ ఏంటంటే బికాజ్ ఆఫ్ మేకింగ్ యాడ్ ఫిల్మ్స్ 30 సెకండ్స్లో ఒక కథ చెప్పాలి, 10 సెకండ్స్లో ఒక కథ చెప్పాలంటే హౌ డూ డూ ఇట్? సో ఇంతే 10 సెకండ్స్లో ఎన్ని షార్ట్స్? యూ కాంట్ టేక్ 100 షార్ట్స్ కదా 10 సెకండ్స్లో. యూ విల్ ఓన్లీ టేక్ అట్ ద మోస్ట్ యూ మైట్ టేక్ 20 షార్ట్స్. ఇది 12 ఫ్రేమ్స్ కట్ చేసినా కూడా అక్కడ. సో యూ నో దట్ వాజ్ అన్ అడ్వాంటేజ్ ఐ హ్యాడ్. సో ఇంతే తీసేవాడిని, అంత ఎడిటింగ్ రూమ్లో అంతే ఉండేది. సో దే వాజ్ నో, అంతకుముందు ఆ ఫిల్మ్లో డస్ట్బిన్ అని ఉండేది. దే వాజ్ నథింగ్ ఇన్ ద డస్ట్బిన్. సో ఎవ్రీథింగ్ వాజ్ యూజ్డ్. సో సార్ టెక్నికల్గా మీరు ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేస్తారా వైల్ షూటింగ్ ది ఫిల్మ్? నాట్ టెక్నికలీ, నథింగ్ దట్. సమ్టైమ్స్ ఇది రైల్వే స్టేషన్లో ఇది ట్రైన్ రాకపోవడం, ఆన్ యాజ్ యూజువల్ ప్లాన్ చేస్తాం 9 o'clock వచ్చేస్తుంది ట్రైన్ వెళ్ళే లోపు తీసేయాలనేది. సో అంతే తప్ప అసలు టెక్నికలీ సైడ్ దే వాజ్ నథింగ్ ఎల్స్. ఈ సినిమా తర్వాత చాలా సినిమాలతో టైటిల్స్లో లాస్ట్కి రా, ప్రేమంటే ఇదేరా, కలిసి ఉందాం రా. ఇవన్నీ వెంకటేష్ అకౌంట్ నాదిగా. ఎందుకంటే వెంకీ కంటిన్యూడ్ విత్ ఇట్, నాట్ మీ. దాని తర్వాత ప్రేమంటే ఇదేరా, పెళ్లి చేసుకుందాంరా కలిసి ఉందాంరా. సో వెంకీ, ఇట్స్ నాట్ మైన్, ఇట్ ఈస్ వెంకీస్. ఎనీవే, థ్యాంక్స్ గైస్. సో థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్, ఐ డోంట్ వాంట్ టు హియర్ నేను అప్పుడు పుట్టలేదండి అనేది మాత్రం ఇంకోసారి.